యెరెమీయాను పుస్తకం యెరెమీయా గ్రంథం 2వ అధికారం 2వ అధ్యాయము 4వ వచనం 4వ వచనాన్ని మనం చదవబోతూ ఉన్నాం. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. யாக்கோபின் குடும்பத்தாரே, இஸ்ரவேல் குடும்பத்தின் வம்சங்களே, நீங்கள் எல்லாரும் கர்த்தருடைய வார்த்தையை கேளுங்கள். హల్లెలూయా 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 హల్లెలూయా. என்ன சொல்றாருங்க? ఇక్కడ ఏం చెప్తున్నారండి? యెరెమీయా మూలமாக కర్తర్ பேசுகிறார். యెరెమీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కటి సందేశం. యాకోబిన్ కుటుంబத்தாரே, దేవుడు అంటున్నాడు యాకోబు ఇంటి వారలారా అని పిలుస్తున్నాడు. இப்போ நம்பிக்கையின் திருச்சபையின் குடும்பங்களே, ఇక్కడ మనము నిరీక్షణకు సంబంధించినటువంటి కుటుంబాలుగా మనం కనబడుతూ ఉన్నాం. நீங்க எந்த குடும்பத்தை சார்ந்தவங்க? ఈ రోజు మనం ఏ కుటుంబానికి సంబంధించిన వారు? நம்முடைய திருச்சபை పేరు என்ன? మన మందిరం యొక్క పేరేంటి? చర్చ్ ఆఫ్ హోప్, నిరీక్షణ మందిరము, నిరీక్షణాలయము, చర్చ్ ఆఫ్ హోప్ ఫ్యామిలీస్. మనమందరం కూడా నిరీక్షణ కలిగిన కుటుంబాలు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. கர்த்தராகிய தேவன் యెరెమీయాவின் மூலமாய் பேசுகிறார். దేవాది దేవుడు యెరెమీయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబిన్ కుటుంబத்தார், యాకోబు ఇంటి వారలారా. யார் இந்த యాకోబు? యాకోబు అనగా ఎవరు మనం గమనిస్తే, அவன் எத்தனா இருந்தான்? మోసగాడిగా ఉన్నాడు, திருடனா இருந்தான், దొంగగా ఉన్నాడు, ఏమాற்றுకారనా இருந்தான், మోసం చేసిన వాడిగా ఉన్నాడు. ఆనాலும் అయినప్పటికీ కర్తర్ அவனை ఆశీర్వదించారు. దేవుడు ఆశీర్వదించాడు. పోయి சொன்னான், తండ్రి దగ్గర అబద్ధం చెప్పాడు. சகோதரனிடத்திலே போய் சொன்னான், సహోదరుని దగ్గర అబద్ధం చెప్పాడు. தன்னுடைய மாமாவினிடத்திலேயும் போய் சொன்னான், మామగారి దగ్గర కూడా అబద్ధాలు చెప్పాడు. ஆனால் தேவனிடத்திலே அவன் பொய் சொல்லவில்லை. దేవుని దగ్గర మాత్రం అబద్ధం చెప్పలేదు. దేని స్తోత్రం కలుగును గాక. రాముழுதும் జెబితుకు கொண்டிருந்தான். అప్పుడు యాకోబులో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, రాత్రంతా కూడా దేవుని పాదాలు పట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి వీరుడు ఆయన. தேவன் அவனை பார்த்து கேட்கிறார். దేవుడు ఆయన చూసి అడుగుతున్నటువంటి మాట, உன்னுடைய பெயர் என்ன? నీ పేరేంటి అని అడుగుతున్నాడు ఆయన. அவன் அவரிடத்திலே மாத்திரம் உண்மையை சொல்லுகிறான். ఆయన దగ్గర మాత్రం నిజం చెప్పాడండి యాకోబు గారు. என்னுடைய பெயர் యాకోబు என்று சொன்னான். ఏమన్నాడంటే, నీ పేరేంటయ్యా అంటే, నా పేరు యాకోబు అండి అని చెప్పాడు. தேவனாகிய கர்த்தர், దేవాది దేవుడు, ఇని నీ యాకోబు என்று అழைக்கப்பడాలి. ఎప్పుడైతే నిజం చెప్పాడో దేవుడు అన్నాడు, ఒరే నాయనకి మీద నీ యాకోబు కాదు గాని ఇశ్రాయేల్ என்று ఇశ్రాయేలుగా నీ జీవితం మార్చబడింది అన్నాడు. దేని స్తోత్రం కలుగును. హల్లెలూయా 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 హల్లెలూయా. பாருங்க, கடவுள் எவ்வளவு நல்லவரா இருக்கிறார். దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఇక్కడ ஒரு பொய்யனை உண்மையானவனாய் மாற்றுகிறார். మోసగాడిని మంచి వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. ஒரு கெட்டவனை நல்லவனாக மாற்றுகிறார். ఒక చెడ్డ మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తిని మంచి మార్గంలో దేవుడు నడిపించాడు. ஒரு திருடனை நல்லவனாக மாற்றுகிறார். ఒక దొంగని మంచివాడిగా మార్చినటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు యారు? యాకోబు ఎవరండి? ఇప్పుడు ఎత్తన్, మోసగాడు, திருடன், దొంగ, ఏమాற்று, ఇతరులకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి, మోసగాడు, பொய் சொல்லுகிறவன், అబద్ధాలు ఆడినటువంటి వ్యక్తి. ஆனால் அவனுடைய வாழ்க்கை మారినది. అయితే దేవుడు తన జీవితాన్ని మార్చాడండి. కర్తర్ మాற்றினார். ఎవరు అంటే, దేవుడు మార్చాడు యాకోబు జీవితం. అప్పా మాற்றவில்லை, తండ్రి మార్చలేదు తన జీవితాన్ని, అమ్మావు మాற்றவில்லை, మాంగారు మార్చలేదు తన జీవితాన్ని, వేరే యారు అవனை మాற்றவில்லை. వేరే ఎవరు ఈ లోకంలో యాకోబు జీవితాన్ని మార్చలేదండి. అవனை కర్తరే మార్చినాడు. కానీ యాకోబు జీవితాన్ని మార్చిన వాడు దేవుడు మాత్రమే. அவன் స్వభావం మారినది, ఆయన యొక్క స్వభావం మారిపోయింది, గుణం మారినది, తన యొక్క గుణం మారిపోయింది, அவனுடைய பேச்சு మారినది, తన మాట తీరు మారిపోయింది, அவனுடைய நடக்கை మారినది, తన యొక్క నడక మారిపోయింది, அவனுடைய జీవితం ముழுவதுமாய் మారిట్టు. తన జీవితం అంతా కూడా దేవాది దేవుడు మార్చేశాడు. కర్తరుని ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని అద్భుతంగా ఆశీర్వదించాడండి. அந்த యాకోబుకు మరునామం ఇశ్రాయేల్. అతనికి యాకోబు అనగా మరి ఒక పేరు ఇశ్రాయేల్ అని మనం చూస్తాం. ఎన్నాగం పుస్తకத்திலே దేవుని వాక్యంలో మనం చూస్తే సంఖ్యాకాండంలో ఎన్నాగం 23వ అధ్యాయం నిனைக்கிறேன், 23వ అధ్యాయం అనుకుంటా. సంఖ్యాకాండం 23వ అధ్యాయము. ఇశ్రాయేలై ఆశీర్వదింపదే కర్తருக்கு ప్రియం. దేవునికి ఇశ్రాయేలును ఆశీర్వదించడమే దేవునికి ఇష్టం అంట. యారై ఆశీర్వదింపదే? ఎవరిని దీవించడం అంట? ఇశ్రాయేలై ఆశీర్వదింప. ఇశ్రాయేలును ఆశీర్వదించడమే దేవునికి ప్రియము అని దేవుని వాక్యం చెబుతుంది. యెహోవా దేవునాగియ కర్తర్
யாரை ஆசீர்வதித்தார்? దేవుడు ఎవరిని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు అంటే இஸ்ரவேலை ஆசீர்வதித்தார். ఇశ్రాయేలును ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడండి. அவர் இஸ்ரவேல் மேல் பிரியம் வைத்திருக்கிறார். ఇశ్రాయేలు మీద మనసు కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన. உண்மையை பேசினதனாலே. ఎందుకు దేవుడు అతని మీద మనసు కలిగి ఉన్నాడంటే నిజం చెప్పాడు కాబట్టి. இன்றைக்கு உன்னுடைய வாழ்க்கையில ஏன் ஆசீர்வாதம் இல்லை? ఈరోజు ఎందుకు మన జీవితాలలో మన కుటుంబాలలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామంటే కారణం என்ன? కారణం ఏంటి? ఉన్మై இல்லை. చాలా మంది జీవితాలలో కుటుంబాలలో సత్యం లేదు, నిజం పలికేవారు లేరు, ఉన్మై இல்லை, సత్యం లేదు. కణవన్ మనవికి ఉన్మయా இல்லை కదా, మరి నమ్మకత్వం లేదు. భార్య భర్తకు నమ్మకత్వం లేదు, మనవి కణవనుకు ఉన్మయా இல்லை, భార్య భర్తకు నమ్మకత్వం లేదు, పిల్లలు పెற்றோருக்கு ఉన్మయా இல்லை, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకత్వంగా ఉండలేకపోతున్నారు, పెற்றோர்கள் పిల్లలకు ఉన్మయా இல்லை, తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా ఉండలేకపోతున్నారు, సహోదరన్ సహోదరికి ఉన్మయా, సహోదరి సహోదరులకు నమ్మకత్వంగా ఉండలేకపోతున్నారు. ఇన్றைக்கு కుటుంబத்திலே అనేకరిடத்திலே ఉన్మై இல்லை. ఈరోజు చాలా కుటుంబాలలో నమ్మకత్వం కోల్పోయినటువంటి కుటుంబాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ஆனால் యాకోబు దేవునికి ఉన్మయా இருந்தார். కానీ యాకోబు జీవితం మనం గమనిస్తే మోసగాడే కానీ దేవుని దగ్గరికి వచ్చాక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడండి. కర్తరుని ఆశీర్వదించాడు. అందుకే దేవుడు అతనిని ఆశీర్వదించాడండి. వేదం சொல்கிறது, దేవుని వాక్యం చెబుతుంది, ఉన్మయుள்ள మనిదన్ పూర్ణ ఆశీర్వాదங்களை పెరుగు. నమ్మకమైనటువంటి వ్యక్తికి దీవెనలు మెండు అని దేవుని వాక్యం చెబుతుంది. ఉన్మయుள்ள మనిదన్ పరిపూర్ణ ఆశీర్వాదங்களை పెరుగు. నమ్మకమైన వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. நீங்கள் உண்மையா இருக்கிறீர்களா? మీరు నమ్మకంగా ఉన్నారా దేవుని యందు? யாருக்கு உண்மையா இருக்கிறீர்கள்? ఎవరికి నమ్మకత్వంగా ఉన్నారు? ఎవరికి నమ్మకస్తులుగా ఉన్నారు? வீட்டிலே உண்மையா இருக்கிறீர்களா? ఇంట్లో నమ్మకస్తులుగా ఉన్నారా? మీరు படிக்கிற பிள்ளைகள் பள்ளிக்கூடங்களிலே உண்மையா இருக்கிறீர்களா? చదువుచున్న బిడ్డలు మీ యొక్క కాలేజీలో స్కూల్లో మీరు నమ్మకంగా చదువుకుంటున్నారా? వేల స్థలத்துல ఉண்மையா இருக்கீங்களா? ఉద్యోగం చేసే స్థలములో నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నారా? సభలో ఉண்மையா இருக்கீங்களா? దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నారా మీరు? ఉண்மை உள்ளவன் పరిపూర్ణ ఆశీర్వాదం. నమ్మకమైన వానికి మాత్రమే నిత్య జీవపు ఆశీర్వాదములను దేవుని వాక్యం చెబుతుంది. అబ్రహాము నిమిత్తமாக, అబ్రహాము గురించి, ఇసాకు నిమిత్తமாக, ఇస్సాకును గురించి, యాకోబు నిమిత్తமாக, యాకోబును గురించి ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడండి. 12 గోత్రங்களை ఆశీర్వదించాడు. 12 గోత్రాలను దేవుడు ఆశీర్వదించాడు. அந்த 12 கோத்திரத்திலே ஒரு கோத்திரம் தான் யூதா கோத்திரம். ఆ 12 గోత్రములలో ఒక గోత్రము యూదా గోత్రము. அந்த యూదా கோத்திரத்திலே பிறந்த இயேசு கிறிஸ்துவின் மூலமாக நீங்களும் நானும் ஆசீர்வதிக்கப்பட்டோம். ఆ యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసయ్య ద్వారానే మనమందరం కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్మై ఉంగగిட்ட இருக்கா? నమ్మకత్వం మన జీవితంలో ఉందండి. ఈరోజు యాకోబిన్ కుటుంబத்தாரே, యాకోబు ఇంటి వాళ్ళారా అని పిలుస్తూ ఉన్నాడండి. చర్చ్ ఆఫ్ హోప్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు చర్చ్ ఆఫ్ హోప్ ఆ సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు అని దేవుడు పిలుస్తున్నాడు. ఉన్మయా இருக்கிறீர்களா? నమ్మకంగా ఉన్నామా దేవుని ముందు? దేవునికి ఉన్మయా இருக்கீங்களா? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నామా? తిరుచబైల ఉన్మయా இருக்கிறோமா? మందిరములో యథార్థంగా జీవిస్తున్నామా? இடத்துல உண்மை இருக்கிறதா? మన జీవితంలో యథార్థత ఉందా? நம்மை நாம் ஆராய்ந்து பார்க்க வேண்டும். మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఈ రాత్రి ஒருவேளை பொய் சொல்லுவளாய் இருந்தால், ఒకవేళ అబద్ధం చెప్పే అలవాటు మన జీవితంలో ఉందేమో, ఆండవరే నా మన్నియని చొలికెలు దేవుణ్ణి అడగాలి. ఈ రాత్రి ప్రభువా ఆ అలవాటు ఏదో ఉంది కానీ ఈ రాత్రి అలవాటు తీసే ప్రభు అని ప్రార్థన చేయాలి దేవునికి. ఉங்களை ఆశీర్వదింపారు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా మనం సరి చేసుకుంటామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదించును గాక. సంగీతం 115 115వ సంకీర్తన 9, 10, 11. இஸ்ரவேலே, கர்த்தரை நம்பு, அவரே அவர்களுக்கு துணையும் அவர்களுக்கு கேடகமுமாயிருக்கிறார். ஆரோன் குடும்பத்தாரே, கர்த்தரை நம்புங்கள், அவரே அவர்களுக்கு துணையும் அவர்களுக்கு கேடகமுமாயிருக்கிறார். கர்த்தருக்கு பயப்படுகிறவர்களே, கர்த்தரை நம்புங்கள், அவரே அவர்களுக்கு துணையும் அவர்களுக்கு கேடகமுமாயிருக்கிறார். கர்த்தரை நம்புங்கள், அவர் உங்களுக்கு துணையும் கேடகமாயிருக்கிறார். ఆయన ఏమై ఉన్నాడంటే యెహోవా యందు నమ్మకం ఉంచుడి, ఆయన మనకు సహాయము కేడముగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు కుటుంబத்தாரே, ఇశ్రాయేలు కుటుంబములారా, కర్తரை నమ్ముங்கள். ఎవరు నమ్మాలంటే ఈ రాత్రి ఎవరు నమ్మాలి? ఇశ్రాయేలు కుటుంబము అంటే దేవుణ్ణి మనము నమ్మాలి. పురిదా உங்களுக்கு? అర్థమవుతుందండి మీకు? ఇశ్రాయేలు కుటుంబం యాரை నమ్మను? ఇశ్రాయేలు మన కుటుంబం వారు ఎవరు నమ్మాలంట? కర్తரை మాత్రం నమ్మాలి. దేవుణ్ణి మాత్రమే మనం నమ్మాలి. నాసిల శ్వాసముల మనిదனை నమ్మకూడదు.
మనిషిని ఏ రోజు కూడా మనము నమ్మకూడదు. கர்த்தர் ஒருவரை நம்ப வேண்டும். దేవుణ్ణి మాత్రమే మనము నమ్మాలి. அவர்தான் நமது நாசியிலே சுவாசத்தை ஊதினார். ఆయన మాత్రమే మనలను సజీవులుగా చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. அவர்தான் நமக்கு உயிரை கொடுத்தார். ఆయన మాత్రమే మనకు ఊపిరిని ఇచ్చినటువంటి దేవుడు. அவர்தான் ஒவ்வொரு நாளும் நம்மை పోషిస్తూ வருகிறார். ఆయన మాత్రమే మనలను ప్రతిరోజు కూడా పోషిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. அவர்தான் ஒவ்வொரு நாளும் உடுத்தி வருகிறார். ఆయన మనకు సమస్తము కూడా అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. அவர்தான் ஒவ்வொரு நாளும் பாதுகாத்து வருகிறார். ఆయన మాత్రమే మనలను కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆగయాల్ நீங்க யாரை நம்ப வேண்டும்? కాబట్టి ఈ రాత్రి మనం ఎవరిని నమ్మాలి? కర్తரை నమ్మండి. దేవుని మాత్రమే మనం నమ్మేవారంగా ఉండాలి. దేవుని మాత్రమే మనం నమ్మాలి. ఇశ్రాయేల్ కుటుంబத்தாரே, ఇశ్రాయేలు కుటుంబములారా, ఆరోన్ కుటుంబத்தாரே, అహరోను కుటుంబములారా, కర్తருக்கு భయపడుகிறவர்களே, దేవుని యందు భయభక్తులు గలవారులారా, அவரை நம்புங்கள். ఎవరు నమ్మాలంటండి? దేవుని మనం నమ్మాలి. ఆబ్రహాం కర్తருக்கு భయందా? అబ్రహాము జీవితం చూస్తే దేవునికి భయపడ్డాడు. ఈసాకు కర్తருக்கு భయందా? ఇస్సాకు జీవితంలో చూస్తే దేవునికి భయపడ్డాడు. యాకోబుకు కర్తருக்கு భయందా? యాకోబు దేవునికి భయపడ్డాడు. ఆగవేదన அவர்கள் ఆశీర్వదించబడ్డారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. அவர்கள் தேவனுடைய வார்த்தைக்கு செவி கொடுத்தார்கள். వారు దేవునికి వాక్యమునకు, దేవునికి మాటకు వారు చెవియొగ్గినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. அவர்கள் தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்தார்கள். దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా. அவர்கள் தேவனுடைய வார்த்தையின்படி நடந்தார்கள். వారు దేవుని మాట వినడం మాత్రమే కాదు కానీ దేవుని వాక్యము ప్రకారము జీవించినటువంటి వ్యక్తులుగా వారి జీవితాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. நீங்கள் யாருடைய వార్తకి செவி கொடுக்கிறீர்கள்? ఈరోజు ఎవరి మాటకు మీరు చెవియొగ్గుచూ ఉన్నారు? ఎవరి మాటకు మీరు విధేయత చూపిస్తూ ఉన్నారు? நீங்கள் தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிகிறீர்களா? ఈరోజు దేవుని మాటకు మీరు విధేయత చూపిస్తున్నారా? దేవుని వార్తయిன்பడి నడக்கிறீர்களா? దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆబ్రహాం భయందు, కర్తருக்கு భయందు அவர் వழிகளில் நடந்தார். అబ్రహాము దేవునికి భయపడి దేవుని మార్గంలో నడవడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. உங்களுக்குள்ள இந்த பயம் இருக்கிறதா? ఈరోజు అటువంటి భయాన్ని మనము క్రైస్తవులుగా కలిగి ఉండగలుగుతున్నామా? ఈ రాత్రి కర్తருக்கு భయపడే భయం இருக்கிறதா? దేవునికి భయపడే భయం మన జీవితంలో ఉందా? ఈరోజు நாம் பூமியில் இருக்கிறோம். ఈ రోజు మనం భూమి మీద ఉన్నాము. கர்த்தர் பரலோகத்தில் இருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో ఉన్నాడు. కర్తருடைய కన్నులు உன்னை காண்கிறது. ఈ రోజు మనం పాడుకున్నట్లుగా మనలను దేవుడు చూస్తున్నాడు. ఆయన కర్తర్ உங்களை గమనిస్తూ கொண்டே இருக்கிறார். ఆయన ప్రతి క్షణము కూడా ప్రతి కార్యమును కూడా గమనిస్తూ ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన కర్తరుடைய కన్నులు నల్లోరైயும் తీయోరైயும் కాண்கிறது. ఆయన ప్రతి ఒక్కరిని కూడా మంచివాడిని చెడ్డవాడిని ఆయన చూస్తున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. என் அன்புக்குரிய கர்த்தருடைய నా ప్రియమైన దేవుని బిడ్డలారా, கொஞ்சம் சிந்தித்து பாருங்க. ఒకసారి ఆలోచించి చూడండి. ఈ రాత్రి நீங்க కర్తருக்கு భయపడறீங்களா? ఈరోజు నిజంగా మనము వాక్యం వింటున్నాం కానీ దేవునికి భయపడే వ్యక్తులుగా మనము జీవిస్తున్నాము ఈ లోకంలో. అబ్రహాము కర్తర్ ఏం ఆశీర్వదించారు? ఎందుకు అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడు? కర్తருக்கு భయందదనాలే. దేవునికి భయపడడం మాత్రం, భయపడినందువలన. ఎప్పుడు ఆశీర్వదించారు? ఎలాగ ఆశీర్వదించాడు? వానత్తిరి నక్షత్రங்களை పోల. ఆకాశంలో నక్షత్రం చూడు అన్నాడు దేవుడు. భూమిயின் மணலை போல. ఇసుక రేణువులను చూడన్నాడు అబ్రహామును. అబ్రహాముకు సొన్నబడియే కర్తర్ ఆశీర్వదించారు. దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ప్రకారముగా అబ్రహాము జీవితంలో నెరవేర్చినటువంటి నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. அந்த ஆசீர்வாதம் உங்களுக்கு வேணுமா? ఆ ఆశీర్వాదం మనందరికీ కావాలా? ఈ రోజు కుటుంబాలకు మనకు కావాలా? அந்த ஆசீர்வாதம் எப்படி வரும்? ఈ రోజు ఆ ఆశీర్వాదం ఎలా పొందుకోగలం? యేసు క్రీస్తువిన్ మూలమై వரும். ఆ ఆశీర్వాదం కేవలము దేవుని ద్వారా మాత్రమే మనకు వస్తుందండి. యేసు జీవిக்கிறவரா இருக்கிறார். ఎందుకంటే యేసయ్య జయించినటువంటి వ్యక్తిగా దేవాది దేవునిగా ఉంటున్నాడు. ఆయన అబ్రహాముం இல்ல, అబ్రహాము కాదు, இசாக்கும் இல்ல, ఇస్సాకు కాదు, యాకోబుం இல்ல, యాకోబు కాదు. ஆனால் அவனுடைய சந்ததிகள் இருக்கிறது. అయితే ఆయన యొక్క సంతతిలో ఉన్నాడు. ஆனால் அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, மரித்த இயேசு உயிரோடு இருக்கிறார். చనిపోయిన యేసు సజీవముగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన மூன்றாம் நாள் உயிரோடு எழுந்த இயேசு இன்றைக்கும் உயிரோடு இருக்கிறார். మూడో రోజు తిరిగి లేచినటువంటి దేవుడు ఇప్పుడు కూడా మన మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. அவர் உங்களை ஆசீర్வதிக்க வல்லவராக. ఆయన మనలను ఆశీర్వదించడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఆయన என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, நாம் வாசித்த பகுதியில మనం చదివిన వాక్య భాగంలో కర్తரை నమ్ముங்கள் என்று వాసిస్తాం. దేవుని వాక్యం చెప్తుంది ఈ రోజు మనము దేవుణ్ణి నమ్మాలి. కర్తருக்கு భయపడుங்கள் என்று వాసిస్తాం. దేవునికి భయపడే వారంగా మనం ఉండాలి. సంగీతం 135 19 20 சொல்கிறது. కీర్తనల గ్రంథము 135వ సంకీర్తన 19 20 మనం చూస్తే గనక, இஸ்ரவேல் குடும்பத்தாரே கர்த்தரை ஸ்தோத்திரியுங்கள், ஆரோன் குடும்பத்தாரே கர்த்தரை ஸ்தோத்திரியுங்கள், லேவி குடும்பத்தாரே
கர்த்தரை ஸ்தோத்திரியுங்கள். கர்த்தருக்கு பயந்தவர்களே, கர்த்தரை ஸ்தோத்திரியுங்கள். அல்லேலூயா. హల్లెలూయా. என்ன சொல்லுகிற வேதம் என்ன சொல்லுகிறது? వాక్యం ఏం చెప్తుందండి ఈ రాత్రి? இஸ்ரவேல் குடும்பத்தாரே, ఇశ్రాయేలు కుటుంబములారా, கர்த்தரை ஸ்தோத்திரியுங்கள். దేవుణ్ణి సన్నుతించండి, దేవుని స్తుతించండి. ஸ்தோத்திர பலியிடுகிறவன் தேவனை மகிமைப்படுத்துகிறான். ఎవరైతే దేవుని స్తుతిస్తారో దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటాడు ఆయన. எல்லாவற்றிற்கும் ஸ்தோத்திரம் செய்ய வேண்டும். ప్రతి విషయాలలో దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ஸ்தோத்திரம் தான் தடைகளை உடைத்து போடும். స్తోత్రం చెల్లిస్తూ ఉంటే మనకున్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. ஸ்தோத்திரத்தினால தான் கட்டுகள் அவிழ்க்கப்படும். కాబట్టి స్తుతించడం ద్వారా మనం గమనిస్తాము ఎరుకో గోడలు గొప్ప కూలిపోయినట్లుగా మనం చూస్తాం. ஸ்தோத்திரத்தினால தான் கிருபை பெருகும். స్తోత్రము ద్వారానే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. இந்த இஸ்ரவேல் குடும்பத்தார் கர்த்தரை ஸ்தோத்தரித்தார்கள். ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతించారండి. என் அன்பு குடும்பத்தாரே, నా ప్రియమైన దేవుని కుటుంబములారా, கர்த்தரை ஸ்தோத்தரிக்கிறீர்களா? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారా? வாரத்திலே ஒரு நாள் அல்ல, వారంలో ఒక రోజు కాదండి, மாதத்திலே 4-5 நாட்கள் அல்ல, నెలకి 4-5 రోజులు వారాలు కాదు, కానీ தினந்தோறும் கர்த்தரை ஸ்தோத்திரி. దేవుని ఎప్పుడెప్పుడు స్తుతించాలంటే ప్రతిరోజు కూడా దేవుని స్తుతించాలి. మనం இடைவிடாமல் கர்த்தரை ஸ்தோத்திரி. ఎడతెగక దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ஸ்தோத்திரம் செய்கிறதுனால స్తుతించడం ద్వారా உங்கள் வாழ்க்கைக்கு உண்டான ஆசீர்வாதங்கள் உண்டாகும். మన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. வேதம் சொல்லுகிறது, இஸ்ரவேல் குடும்பத்தாரே கர்த்தரை ஸ்தோத்திரி. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను మీరు సన్నుతించండి. இன்றைக்கு அநேக குடும்பங்களே ஸ்தோத்திரம் இல்லை. ఈరోజు అనేక కుటుంబాలలో దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా చాలా కుటుంబాలు ఉండడం లేదండి. தனிப்பட்ட வாழ்க்கையில ஸ்தோத்திரங்கள் இல்லை. వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి గణపరిచే ఆ జీవితము చాలా మందిలో కనపడడం లేదు. நீங்கள் ஸ்தோத்திரம் செய்து பாருங்கள், మీరు దేవుణ్ణి స్తుతించి చూడండి, எல்லா பிரச்சனைக்கும் ஒரு முடிவு உண்டாயிடும். ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఆ స్థుతిలోనే కనబడుతుంది. நீங்கள் எங்கெல்லாம் செல்கிறீங்களோ அங்கெல்லாம் ஸ்தோத்திரம் சொல்லிக்கொண்டே போங்க. మీరు ఎక్కడికైతే వెళుతూ ఉన్నారో, ఏ ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారో, ఏ స్థలములో అయితే మీరు ఉన్నారో, దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుని కార్యాలు ఆ స్థలములోనే దేవుడు మీకు అనుగ్రహించును గాక. ஸ்தோத்திரத்தினாலே மகிழ்ச்சி உண்டாகும். స్తుతించడం ద్వారా మనం దేవుని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటాం. ஸ்தோத்திரத்தினாலே வெற்றி உண்டாகும். విడుదల కలుగుతుంది. ஸ்தோத்திரத்தினாலே ஆரோக்கியம் உண்டாகும். స్తుతించడం ద్వారా దేవుడు మనకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ஸ்தோத்திரத்தினாலே உங்களுடைய தேவைகள்லாம் சந்திக்கப்படும். స్తుతించడం ద్వారా మన ప్రతి అక్కర్లు కూడా తీర్చే దేవుడిగా ఉంటాడు ఆయన. உதடுகளின் கனியாகிய ஸ்தோத்திர பலியை ஏறெடுங்கள். కాబట్టి మనము హృదయాంతరంగంలోంచి, పెదవుల నుండి కాకుండా హృదయాంతరంగంలోంచి ఆరాధించే వారంగా ఉండాలి. அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, பிள்ளைகள் கீழ்ப்படியவில்லையா? ఈరోజు దేవుని మరి నీ బిడ్డలో మాట వినలేదా? பிள்ளைகளுக்கு ஸ்தோத்திரம் செய்து கொண்டே இருங்க. పిల్లలకు నేర్పించండి. పిల్లల కోసం మీరు దేవుని స్తుతించండి. ప్రభువా, ஒருவேளை வேலை வாய்ப்பு இல்லாம கஷ்டப்பட்டு கொண்டிருக்க, ఒకవేళ ఉద్యోగం లేకుండా కష్టపడుతున్నారా? கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணி கொண்டே இருங்க. ఆ కష్టంలో దేవుణ్ణి మనం స్తుతించాలి. உங்க பிள்ளைகளுடைய கல்வி எதிர்காலம் ஆசீர்வதிக்கப்பட வேண்டுமா? ఒకవేళ మీ బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తు వాళ్ళ, అది ఒకటే మనం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. கர்த்தரை ஸ்தோத்திரித்துக் கொண்டிருங்க. దేవుణ్ణి సన్నుతించే వారముగా ఉండాలి. உங்கள் பிள்ளைகளுக்கு திருமணம் நடக்கவில்லையா? ఒకవేళ వివాహం జరగకుండా ఉందా, ఇంకా మీ యొక్క బిడ్డలకు ஸ்தோத்திரம் செய்து கொண்டே இருங்க. దేవుణ్ణి సన్నుతించే వారంగా ఉండాలి. உங்களுடைய வீடு கட்டப்படவில்லையா? ఒకవేళ మీరు మంచి గృహం కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? ஸ்தோத்திரம் செய்து கொண்டே இருங்க. దేవుణ్ణి సన్నుతించే వారుగా ఉండాలి. ஸ்தோத்திரம் செய்ய செய்ய దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా உங்களுடைய அனைத்து தேவைகளையும் கர்த்தர் నీ சந்திக்கிறார். ప్రతి అవసరతలు నా దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, வேதம் சொல்கிறது, దేవుని వాక్యం చెబుతూ ఉంది, கர்த்தர் நம்மை நினைத்திருக்கிறார். దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. அவர் நம்மை ஆசீர்வதிப்பார். ఆయన మనలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. அவர் நம்மை ஆசீர்வதிப்பார். ఆయన ఆశీర్వదిస్తాడు. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அப்போஸ்தலர் 10 அதிகாரத்தை வாசிப்பீர்களானால், అపోస్తల కార్యములు 19వ అధ్యాయం గనుక మనం அங்க చదవగలిగితే, ஒரு மனிதன் இருக்கிறார். అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. அந்த மனிதனுடைய பெயர் ఆ వ్యక్తి యొక్క జీవితం మనం గమనిస్తే అపోస్తల కార్యం 10వ అధ్యాయం, கொர்நேலியு. కొర్నేలి అనేటువంటి వ్యక్తి, அவன் தன் வீட்டார் அனைவரோடும் கர்த்தருக்கு பயந்து கர்த்தரை ஸ்தோத்திரிக்கிறவனாய். ఆ కొర్నేలిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, గొప్పతనం ఏమిటంటే కుటుంబంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. கர்த்தருக்கு பயந்தவனாய் இருந்தபடியால் உபவாசித்து ஜெபிக்கிறவனாய் இருந்தான். అతడు దేవునికి భయపడుతూ దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఉపవాసం చేసే వ్యక్తిగా ఉన్నాడు. அவன் தான தர்மங்களை செய்கிறவனாய் இருந்தான். ఆయన ధర్మ కార్యములు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ஆகையால் అందువలన கொர்நேலியுவை அவனுடைய குடும்பத்தை கர்த்தர் ஆசீர்வதித்தார். కొర్నేలి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. குடும்பமாய் கூடி ஜெபித்தவன்,
కుటుంబంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. அவன் குடும்பமாய் கர்த்தரை மகிமைப்படுத்தினான். కుటుంబంగా దేవుణ్ణి స్తుతించినట్టు వ్యక్తి కొర్నేలి. కొర్నేలి కుటుంబం కూడి జెబితది. కొర్నేలి కుటుంబము దేవుని సన్నిధానములో ఏకముగా కూడి దేవుని స్తుతించినటువంటి వ్యక్తులు. ఎత్తన పేరు కుటుంబంలో కూడి జెబికిరు. ఈరోజు ఎంతమంది మరి ఎన్ని కుటుంబాలలో మనము మరి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం, కుటుంబంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. కணவன் மனைவி பிள்ளைகள் எல்லாரும் கூடி ஜெபிக்கிறீர்களா? భార్య భర్త పిల్లలు కూర్చొని దేవుని స్తుతిస్తున్నారా? మన కుటుంబంగా కూర్చొని రాత్రి దేవుని సన్నిధానంలో సమయం గడపగలుగుతున్నామా? అనేక కుటుంబంలో కుటుంబ జపం கிடையாது. ఈరోజు చాలా కుటుంబాలలో చాలా మంది బిజీగా ఉన్నారు, కానీ దేవుణ్ణి స్తుతించే అవకాశం కానీ సమయం కానీ కుటుంబాలలో ఉండడం లేదు. కணவன் மனைவி பிள்ளைகள் சேர்ந்து ஜெபிப்பதே கிடையாது. ఈరోజు కుటుంబంగా కలిసి ప్రార్థన చేసే ఆ పరిస్థితులు కుటుంబాలలో లేవండి. ஜெபித்து பாருங்கள். ఒకరోజు మీరు ప్రార్థన చేసి చూడండి, కుటుంబంగా ஜெபித்து பாருங்கள். ప్రార్థన చేసి చూడండి, కుటుంబమాய் சேர்ந்து స్తోత్రం பண்ணி பாருங்கள். కుటుంబంగా మీరు కలిసి దేవుని స్తుతించి మీ సమయాన్ని గడపండి దేవునితో. கர்த்தர் பெரிய காரியங்களை செய்வார். దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. யோசுவா 24:15 சொல்கிறது. యెహోషువ 24:14 మనం చూస్తే 15 நானும் என் குடும்பத்தாரும் கர்த்தரையே. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. நானும் என் குடும்பமும் கர்த்தரை தொழுது கொள்வோம். యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు మేము దేవుణ్ణి సేవిస్తాం అయ్యా అంటున్నాడు. எத்தனை குடும்பங்கள் குடும்பமா ఆలయத்துக்கு வருகிறார்கள்? ఈ రోజు ఎంతమంది ఈ లోకంలో మనం గమనిస్తే ఎంతమంది కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటున్నారు గమనించండి. கணவன் வந்த மனைவி வரல, భర్త వస్తే భార్య రావడం లేదు, సహోదరన్ வருவதில்லை, సహోదరిகள் வருவதில்லை, సహోదరి రావడం లేదు, సహోదరుడు రావడం లేదు, ఒకరు వస్తే ఒకరు రావడం లేదు. కుటుంబమాய் కర్తரை ఆరాధిக்க வேண்டும். కానీ ఈరోజు కుటుంబంగా మనం దేవుని సన్నిధానంలో కూర్చోగలిగితే, కుటుంబంகள் ఆశీర్వదించబడ వేண்டுమాனால் కుటుంబమాய் ఆలయத்துக்கு వర வேண்டும். ఈరోజు మన కుటుంబంగా దీవించబడాలంటే 100 కుటుంబంగా దేవుని మందిరంలో మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. కుటుంబమాய் కర్తரை స్తోత్రిக்க வேண்டும். కుటుంబంగా దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి. కుటుంబమాய் జెబిக்க வேண்டும். కుటుంబంగా మనం ప్రార్థన చేయాలి. அவர்கள் குடும்பமாய் ஊழியம் செய்ய வேண்டும். కుటుంబంగా దేవుని పరిచర్యను చేసే వారంగా ఉండాలి. என் அன்புக்குரிய சகோதர சகோதரி, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సట్టు సిందిத்து பாருங்கள். ఒకసారి ఆలోచన చేసి చూడండి. யோசுவா இஸ்ரவேல் ஜனங்களை வரவழைத்து యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను రప్పించి కుటుంబమా ఆలోచన కూరినారు. కుటుంబంగా ఆయన ఆలోచించి మాట్లాడినటువంటి వ్యక్తిగా మనం యెహోషువ జీవితంలో గమనిస్తాం. ஒவ்வொரு குடும்பமும் சுத்திகரிக்கப்பட வேண்டும் என்று சொல்லி அவர்களுக்கு கட்டளையிட்டார். యెహోషువ ప్రతి కుటుంబం కూడా పరిశుద్ధపరచబడాలని మాట్లాడినటువంటి వ్యక్తిగా గమనిస్తాం. குடும்பங்கள் சுத்திகரிக்கப்பட வேண்டும். ప్రతి కుటుంబం కూడా పరిశుద్ధపరచబడాలి. குடும்பங்களிலே அவர்களுக்குள்ளே ஒரு சுத்திகரிப்பு மிக அவசியமா இருக்கு. కాబట్టి కుటుంబాలలో ఈరోజు పరిశుద్ధత ఎంతగానో అవసరంగా ఉంటూ ఉంది. குடும்பங்களிலே ஆகாத సంభాషణ இருக்கிறது. ఈరోజు అనవసరమైనటువంటి కార్యాలు కుటుంబాలలో కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో కసపుகள் విరోధங்கள் పగైகள் இருக்கிறது. ఈరోజు చాలా కుటుంబాలలో ఏమున్నాయంటే చేదు అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో ఎరిచలిన ఆవి இருக்கிறது. ఈరోజు కుటుంబాలలో దేవుని బిడ్డల మోసం కానీ లేకపోతే తట్టుకోలేని పరిస్థితులు కుటుంబాలలో కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో దేవునికి ప్రియమిல்லாத కార్యాలు இருக்கிறது. చాలా కుటుంబాలలో దేవునికి ఇష్టమైన కార్యాలు కుటుంబాలలో కనబడడం లేదండి. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, சிந்தித்து பாருங்கள், ఆలోచించి చూడండి. అనేక కుటుంబాలలో ఎలిயும் పూనియుమా இருக்கிறார்கள். పిల్లి ఎలకలాగే చాలా మంది కుటుంబాలు ఉంటున్నాయి. అనేక కుటుంబంలో కీరియం పాముమా இருக்கிறார்கள். పాము ముంగీస అలాగే ఉంటున్నాయి చాలా కుటుంబాలు. ఎత్తனை కుటుంబంகள் அப்படி இருக்கிறார்கள். ఎన్ని కుటుంబాలు అలా కనబడుతున్నాయి? வெளியே பார்ப்பது நல்லதா இருக்கிறாங்க. కుటుంబాలు బాగా బయట చూసినప్పుడు చాలా బాగానే ఉంటున్నారు, అమ్మో చాలా పరిశుద్ధులు అంటున్నారు. ఒవ్వొరు కుటుంబத்திலும் பிரச்சனைகள் அதிகமாக இருக்கிறது. కానీ ఒక్కొక్క కుటుంబాన్ని మనం గమనిస్తే ఎన్నో శోధనలు ఎన్నో పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజు కుటుంబంలో ఈగో இருக்கிறது. ఈ కుటుంబాలలో అసూయ కనబడుతూ ఉంది. కుటుంబంలో నీయా నానా என்றதான ஒரு చాలా కుటుంబాలలో నువ్వా నేనా అన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేటిమేயான కార్యங்கள் இருக்கிறது.
மேட்டுமையான காரியங்கள் இருக்கு. అనేకమైనటువంటి శ్రేష్టమైన కార్యాలు ఉన్నాయి. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, போராமைகள் காணப்படுகிறது. అనేక మంది జీవితాలలో అసూయ కనబడుతుంది. விட்டு கொடுக்கிற மனப்பான்மை இல்லாம இருக்கு. వదులుకునే మనస్తత్వాలు ఉండడం లేదు. குடும்பம் ఆశీర్వదించబడ வேண்டுமா? ఈ రోజు కుటుంబాలు దీవించబడాలంటే విట్టు కొడుతూ వాడండి. వదులుకోవాలి, పర్వాలేదులే అని వదులుకొని గివ్ అప్ చేసే మనసు మన జీవితంలో ఉండాలి. శాంతమా இருங்கள். ప్రశాంతంగా ఉండాలి. జరిగే కార్యం అంటారు అది ప్రశాంతత. அமைதியா இருங்க. అమ్మో నెమ్మదిగా ఉండాలంటే జరిగే స్తోత్రం பண்ணிக்கொண்டே இருங்க. స్తోత్రం చేయించుకొని నెమ్మదిగా ఉండాలంటే కష్టం. స్తోత్రం స్తోత్రం சொல்ல சொல்ல பிரச்சனைகள்லாம் மாறிக்கொண்டே இருக்கும். మన కుటుంబాల్లో సమాధానం కావాలంటే స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అంటే ఆ అపవాది శక్తులని కూడా బయటకు పోతాయి. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, உங்களை கொஞ்சம் நீங்க ஆராய்ந்து பாருங்க. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే பெரிய மாற்றத்தை காண்பீர்கள். பிரச்சனைகளை ஒரு முடிவு உண்டாக்க போறார். ఈ యొక్క సమస్యకు ఒక ముగింపును దేవుడు ఉంచబోతున్నాడు. ஆகவேதான் கர்த்தர் சொல்கிறார், దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ కుటుంబத்தாరే, ఇశ్రాయేలు వంశీయులారా, ఆరోన్ కుటుంబத்தாరే, అహరోను వంశీయులారా, கர்த்தருக்கு பயப்படுகிற பெரியோரே சிறியோரே, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారులారా, கர்த்தரை நம்புங்கள். దేవుని నమ్మండి. கர்த்தரை ஸ்தோத்திரியுங்கள். கர்த்தருக்கு முன்பாக உண்மையாய் இருங்கள். దేవుని ముందు నమ్మకంగా యథార్థంగా జీవించండి. கர்த்தருக்கு முன்பாக தாழ்மையாய் இருங்கள். దేవుని ముందు తగ్గింపు స్వభావాన్ని మీరు కలిగి ఉండండి. கர்த்தர் ஆசீர்வதிப்பார். దేవుడు ఆశీర్వదిస్తాడు. ஆசீர்வாதம் வேண்டுமா? ఆశీర్వాదం కావాలా మనకి? இன்றிலிருந்து ஒரு தீர்மானம் எடுப்போம். ఈరోజు ఒక తీర్మానం ఒక తీర్మానం తీసుకుందాం. எத்தனை பேர் தீர்மானம் எடுக்க போறோம்? ఎంతమంది తీర్మానం తీసుకోవాలనుకుంటున్నారు ఈరోజు ఈ రాత్రి? இன்றிலிருந்து நான் ஸ்தோத்திரம் பண்ண ஆரம்பிக்கிறேன். అయ్యా, ఈ రోజు నుంచి నేను ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ప్రభువా నిన్ను యోబులాగా స్తుతించే వ్యక్తిగా ఉంటానని ఎంతమంది ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకోగలుగుతున్నాం? இன்றிலிருந்து குடும்ப ஜெபத்தை செய்கிறேன். ఈ రోజు నుంచి కూడా మీరు కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. இன்றிலிருந்து நான் கர்த்தருக்கு உண்மையா வாழறேன். ఈ రోజు నుంచి నేను దేవునికి యథార్థంగా నమ్మకంగా నేను జీవిస్తాను. என் ஆசீர்வாதத்துக்கு தடையா இருக்கிற எல்லா தடைகளையும் நான் விட்டு விடுறேன். నా ఆశీర్వాదమునకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను ఈరోజు నేను తొలగిస్తానని తీర్మానం తీసుకోవాలి. நான் ఉண்மையா கர்த்தருக்கு பயந்து வாழ்வேன். నిజంగా దేవునికి నేను భయభక్తులు కలిగి నమ్మకంగా నేను జీవిస్తాను. ஒரு தீர்மானம் எடுப்போமா? ఒక తీర్మానం తీసుకుందామా? ఒక తీర్మానం మన జీవితంలో. ஆபிரகாம் கர்த்தருக்கு பயந்து நடந்தான் அல்லவா? అబ్రహాము దేవునికి భయపడి నడిచాడు కదండి. கர்த்தரவனை ஆசீர்வதித்தாரா? దేవుడు అతను ఆశీర్వదించాడా లేదా? உன்னை ஆசீர்வதிக்க வல்லவர். ఈరోజు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు. இன்றைக்கு அநேக நேரங்களில் தேவனுடைய வார்த்தை நீங்கள் கேட்கிறீர்கள். ఈరోజు చాలా సమయాలలో వాక్యం మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంది. వాక్యాన్ని మనం వినగలుగుతున్నాము ఈరోజు. ஆனால் அவைகளை விட்டு விடுகிறீர்கள். కానీ వాక్యాన్ని వింటున్నాం, కానీ అక్కడ ఇక్కడ వాక్యాలు వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, టీవీలో వింటున్నాం, మందిరంలో వింటున్నాం, అన్ని చోట్ల వింటున్నాం, కానీ ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మన జీవితంలో ఉండడం లేదు. வார்த்தை செவி கொடுக்கிறீர்கள். ఆ వాక్యాన్ని వినగలుగుతున్నాం, ஆனால் அதன்படி நடக்க மாட்டீர்கள். దాని ప్రకారం జీవించలేకపోతున్నాం. எத்தனை பேர் நடக்க போறீங்க? ఈరోజు ఎంతమంది అలాగే జీవించడానికి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు? ஆபிரகாம் செவி கொடுத்தான். అబ్రహాము దేవుని వాక్కుని విన్నాడు. ஆபிரகாம் கீழ்ப்படிந்தான். అబ్రహాము విధేయత చూపించాడు. கர்த்தர் என்ன சொன்னாரோ அதை அப்படியே செய்தார். ఆయన ఏం చెప్పాడు అది చేశాడండి అబ్రహాం అంతే. ஆகவே கர்த்தரவனை ஆசீர்வதித்தார். అందుకే దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును. அவருடைய வாழ்க்கையில கர்த்தர் சொல்றபடி அவன் நடந்தான். అబ్రహాము దీవించబడడానికి గల కారణం దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి ఇష్టపడ్డాడు అంతే. ஆகவே தான் ஆபிரகாமை பார்த்து கர்த்தர் சொன்னார். అందుకే అబ్రహాం చూసి దేవుడు అంటూ ఉన్నాడు, உனக்கு சொன்னதை செய்யும் அளவும் నేను చెప్పింది చేస్తాను, நான் உன்னை விட்டு விலகுவதில்லை, నేను నిన్ను విడువను, உன்னை கைவிடுவதில்லை, నేను చెయ్యి విడువను, ఎడబాయను. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அந்த ஆபிரகாமுக்கு சொன்னதை అబ్రహాముతో చెప్పినటువంటి దేవుడు ஈசாக்குக்கு செய்தார். ఇస్సాకుకు దేవుడు చేశాడు. ஈசாக்குக்கு சொன்னதை ఇస్సాకుకు చెప్పినటువంటి దేవుడు யாக்கோபுக்கு செய்தார். యాకోబుకు చేశాడు. இஸ்ரவேல் என்னும் குடும்பத்தாருக்கு செய்தார். ఇశ్రాయేలు వంశీయులకు దేవుడు చేశాడండి. ஆகவே தான் வேதம் சொல்கிறது, అందుకని దేవుని వాక్యం చెబుతూ ఉంది, இஸ்ரவேல் குடும்பத்தாரே, ఇశ్రాయేలు వంశీయులారా, என் வார்த்தையை கேளுங்கள். దేవుని వాక్కును వినండి. என் வார்த்தையை கேளுங்கள். నా మాట వినండి. என் వార్తకి செவி கொடுங்கள். నా మాట మీరు వినండి. என் வார்த்தைக்கு கீழ்ப்படியுங்கள். నా మాటకు మీరు విధేయత చూపించండి. இஸ்ரவேலர் அநேக நேரங்களில் தோல்வி அடைந்தார்கள். ఇశ్రాయేలు జీవితంలో అనేక సమయాలలో అపజయాలు వారి జీవితంలో ఎదుర్కొన్నారు. இஸ்ரவேல் குடும்பங்கள் அநேக நேரங்களில் தோல்வி அடைந்தார்கள். చాలా సమయాలలో అపజయాలు వారి జీవితంలో చవి చూచారు. காரணம் என்ன? కారణం ఏంటి? தேவனுடைய வார்த்தையை கை கொள்ளவில்லை. దేవుని మాటకు అవిధేయత చూపించారు వారు.
தேவனுடைய வார்த்தைக்கு செவி கொடுக்கவில்லை. దేవుని వాక్కును సరిగా వారు వినలేకపోయారు. தேவனை விட்டு விலகி போனார்கள். దేవుని చాలా సమయాలలో విడిచి వెళ్ళిపోయారు. இன்றைய வரைக்கும் அவர்கள் போராடி கொண்டுதான் ఇప్పటికీ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు వారు. காரணம் என்ன? ఎందుకండి? కారణం ఏంటి? దేవుని వార్తயை విட்டு విடுகிறதுனால. దేవుని వాక్కును విన్నారు కానీ దాని ప్రకారం జీవించే అవకాశం వారి జీవితంలో లేదు. వార్తயை கேளாதபடினால, దేవుని వాక్కును సరిగా చేయలేకపోవడం బట్టి, దేవుని వార్த்தையின்படி நடவாதபடினால, దేవుని వాక్యానుసారంగా నడవలేకపోవడం బట్టి, அவர்களுக்கு கொடுக்கப்பட்ட கட்டளைகளை அவர்கள் நிறைவேற்றாமல் போனார்கள். ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఏ యొక్క శాసనములు అయితే ఇచ్చాడో వాటిని చేయకపోవడం బట్టి. వార్த்தை கேட்டுக்கொண்டிருக்கிற అன்பు కుటుంబத்தாరే, ఈ వాక్యం వింటున్నటువంటి ఆ ప్రియమైన కుటుంబములారా, நீங்கள் செவி கொடுப்பீர்களா? ఈ రోజు మీరు వింటారా? நீங்கள் கீழ்ப்படிவீர்களா? దేవుని మాటగా విధేయత చూపిస్తారా? நீங்கள் தேவனுடைய வசனத்தின்படி நடப்பீர்களா? దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నారా? அப்படி நடந்தால், అలాగా నడిస్తే, தேவனுடைய வார்த்தையை கேட்டு அதன்படி நடந்தால், దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించగలిగితే கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. உங்களை ஆசீர்வதிப்பதே அவருக்கு பிரியம். మిమ్మల్ని ఆశీర్వదించడమే దేవునికి ఇష్టం. அவர் இஸ்ரவேல் குடும்பத்தாரை ஆசீர்வதிப்பார். ఇశ్రాయేలు వంశీయులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. அவர் ஆரோன் குடும்பத்தாரை ஆசీర్వதிப்பார். అహరోను కుటుంబములను ఆశీర్వదిస్తున్నాడు. கர்த்தருக்கு பயப்படுகிற ஒவ்வொருவரையும் கர்த்தர் ஆசீர்வதிக்கிறவர். ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కుటుంబంలో కానపడే శాపங்களை కర్తర్ మురితు పోడువార్. మీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శాపములను యేసయ్య ఈ రాత్రి తీయబోతూ ఉన్నాడు. உங்கள் కుటుంబంలో కానపడే వరుమైகளை, దరిద్రங்களை, கடன்களை కర్తర్ మార్చి పోడువార్. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ప్రతి విధమైన శాపములు యేసయ్య ఈ రాత్రి తీయబోతూ ఉన్నాడు. உங்கள் குடும்பங்களிலே காணப்படுற நோய்களை, வியாதிகளை, பலவீனங்களை கர்த்தர் எடுத்து போடுவார். ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలు గాని, అనారోగ్యము గాని, ఏ రోగమైతే నిన్ను పట్టి పీడిస్తూ ఉందో ఈ రాత్రి నీకు విడుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. உங்களுக்கு విరోధமாய் எழும்புகிற ஒவ்வொருவரையும் கர்த்தர் முறியடிப்பார். ఎవరైతే నీకు విరోధంగా లేచి ఉన్నారో ఆ అపవాది శక్తులకు ఈ రాత్రి ముగింపు కలుగును గాక. உங்கள் சத்துருக்கள் மத்தியிலே உங்களுக்கு ஒரு பந்தியை ஆயத்தப்படுத்தி உங்கள் தலையை எண்ணெயால் அபிஷேகம் பண்ணுவார். మీ శత్రుల మధ్యలో మీకు విందును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నూనెతో నీ తలను దేవుడు అంటి ఉన్నాడు. నన్మయం కిరుబయం தொடர செய்வார். మేలు కృప క్షేమములు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, கர்த்தர் உங்களோடு பேசிக் கொண்டிருக்கிறார். దేవుడి రాత్రి మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. இந்த உலகத்திலே எத்தனையோ மக்கள் எங்கெங்கேயோ உட்கார்ந்து கொண்டிருக்கிறார். ఈరోజు చాలా మంది ప్రజలు ఎక్కడెక్కడో కూర్చుని ఉన్నారండి. ஆனால் இந்த కుటుంబ ఆశీర్వాద కూటத்துக்கு வந்திருக்கிற உங்களை கர்த்தர் வெறுமையாய் விடமாட்டார். కానీ ఈరోజు మనం అందరం కూడా ఎక్కడ కూర్చున్నాం? దేవుని మందిరంలో కూర్చున్నాం. దేవుని మందిరంలో కూర్చున్న ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా నా దేవుడు దీవించే దేవుడుగానే ఉంటాడు ఆయన. இந்த நம்பிக்கையின் திருச்சபையில கால் வைத்திருக்கிற உங்களுடைய தலையெழுத்தை கர்த்தர் மாற்றி போடுவார். ఖచ్చితంగా లోకమంతా ఒకవైపు ఉంటే మనము ఒకవైపు ఉన్నాం. ఖచ్చితంగా అటువంటి మనలను దేవుడు మనకున్నటువంటి చేదు అనుభవాలను తొలగించేవాడుగా ఉంటాడు. உங்களையும் உங்கள் பிள்ளைகளுடைய தலையும் கர்த்தர் நிமிர செய்வார். మనల్ని మాత్రమే కాదండి, మనలను, మన కుటుంబములను, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అబ్రహాముతో పేసినவர், ఈ రాత్రి అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఈసాకుతో పేసినவர், ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో పేసినவர், యాకోబుతో మాట్లాడిన దేవుడు, మోషేయోడు పేసినவர், మోషేతో మాట్లాడిన దేవుడు, యోసువాவோடு பேசினவர், యెహోషువతో మాట్లాడిన దేవుడు உங்களோடு பேசி இருக்கிறார். నీతో మాట్లాడి ఉన్నాడు. உங்களோடு பேசி இருக்கிறார். నీతో మాట్లాడి ఉన్నాడు. ఇశ్రాయేలు కుటుంబத்தாరే, ఇశ్రాయేలు వంశీయులారా, என் வார்த்தையை கேளுங்கள். నా మాట మీరు వినండి. என் వార్తకి செவி கொடுங்கள். నా మాటకు మీరు చెవి యొగ్గండి. என் వార్తకి కీழ்పడియుங்கள். నా మాటకు మీరు విధేయత చూపించండి. நானே கர்த்தர், నేనే దేవుడను. என்னை நம்புங்கள். నన్ను నమ్మండి. சித்தி பெறுவீர்கள். మీరు పవిత్రపరచబడతారు. வெற்றி பெறுவீர்கள். విజయం వస్తుంది. ఆశీర్వదించబడువீர்கள். ఆశీర్వాదాలు వస్తాయి. எனக்கு உண்மையாயிருங்கள். నాకు నమ్మకంగా ఉండండి. எனக்கு உண்மையாயிருங்கள். నాకు నమ్మకంగా మీరు ఉండండి. நான் உங்களை ஆசீர்வதிப்பேன். నేను నిన్ను ఆశీర్వదిస్తాను. உங்கள் குடும்பங்களை ஆசீர்வதிப்பேன். మీ కుటుంబములను ఆశీర్వదిస్తాను. இந்த நம்பிக்கையின் திருச்சபையில் இருக்கிற ஒவ்வொருவரையும் கர்த்தர் ஆசீர்வதிப்பார். ఈ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. இந்த கூட்டம் உங்கள் வாழ்க்கையை மாற்றப் போகிறது. ఈ యొక్క కూడిక మీకు ఒక ఆశీర్వాదకరమైన உங்கள் కూడిక தலையெழுத்தை மாற்றப் போகிறது. దేవుడు చేయబోతూ ఉన్న నీ తలరాత్రును உங்களுடைய தோல்வியை మార్చబోతున్నాడు. மாற்றப் போகிறது. నీ అపజయమును మార్చబోతున్నాడు. உங்களுடைய வறுமையை, దరిద్రத்தை மாற்றப் போகிறது. నీ దరిద్ర
దరిద్రతను నీ యొక్క ఆర్థిక ఇబ్బందిని మార్చిపోతున్నాడు. தேவனுடைய வார்த்தைக்கு செவி கொடுப்பீர்களா? దేవుని మాట వినగలుగుతున్నాడా? தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிவீர்களா? దేవుని మాటకు విధేయత தேவனை చూపించగలుగుతున్నారా? ஸ்தோத்திரம் செய்வீர்களா? దేవుని సన్నతించగలరా? தேவனுக்கு பயந்து வாழ்வீர்களா? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలరా? தேவனை நம்பி அவரை சார்ந்து கொள்வீர்களா? దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడగలరా? கர்த்தராக தேவன் உங்களை ஆசீர்வதிப்பார். ఈ రోజు దేవుడు మిమ్మల్ని దీవించగలడు. கர்த்தர் நம்மை நினைத்திருக்கிறார். దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. அவர் நம்மை ஆசீர்வதிப்பார். ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. இஸ்ரவேல் குடும்பத்தாரை ஆசீர்வதிப்பார். ఇశ్రాయేలు కుటుంబమును ఆశీర్వదించేవాడు. இன்றைக்கு வந்திருக்கிற ஒவ்வொரு குடும்பங்களையும் கர்த்தர் ஆசீர்வதிக்க போகிறார். ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. நாம் ஜெபம் செய்வோம். ప్రార్థన చేద్దాం. வானத்துக்கும் பூமிக்கும் தேவனாகிய கர்த்தாவே, ఆకాశమునకు భూమికి దేవా మీకు వందనాలు. இந்த குடும்ப ஆசீர்வாத கூட்டத்துக்கு வந்திருக்கிற ஒவ்வொருவரையும் கண்ணோக்கி பாரு. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు వచ్చిన కుటుంబాలను మీరు దయచేసి చూడండి. அவருடைய குடும்பத்தில் இருக்கிற வறுமை தரித்திரம் மாறட்டும். ఆ కుటుంబంలో ఉన్న దరిద్రత పోవునుగాక. அவருடைய தோல்வி வெற்றியாய் மாறட்டும். వారికి అపజయము విజయముగా మారునుగాక. அவருடைய குடும்பங்களில் இருக்கிற சாபங்கள் மாறட்டும். కుటుంబంలో ఉన్న శాపములు పోవునుగాక. அவருடைய பிள்ளைகளையும் பிள்ளைகளின் பிள்ளைகளையும் ஆசீர்வதி. వారి పిల్లల తరములను మీరు ఆశీర్వదించండి. இந்த மாலை கூட்டத்திற்கு வந்த ஒவ்வொருடைய குடும்பத்தையும் நீர் ஆசீர்வதிப்பீர். ఈ రాత్రి వచ్చిన ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. இந்த ஸ்தலத்திலே கால் வைத்த ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பீர். ఈ రాత్రి ఎవరైతే ఈ స్థలములో అడుగు పెట్టి ఉన్నారో మీ నామములో వారిని మీరు ఆశీర్వదించండి. எல்லா மந்திரங்கள் மாந்திரியங்கள் செய்வினைகள் எல்லா ஏவல்கள் எல்லாம் சுட்டெரிக்கப்படுகிறது. ప్రతి విధమైనటువంటి మంత్రములు యేసు నామములో కాలిపోవునుగాక. ఈ రాత్రి విరోధమాய் செயல்படுகிற అత్తனை కార్యங்களும் இப்பொழுதே మురియడికப்படுవదా. నీకు విరోధముగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామములో లయమైపోవునుగాక. பொய்யின் ஆவி ஒவ்வொருவரிட்டு விலகி போகட்டும். అబద్ధము చెప్పే ఆత్మలు ప్రతి కుటుంబము నుంచి విడిచిపోవునుగాక. ஏமாற்றுகிற காரியங்கள் அவர்களை விட்டு விலகி போகட்டும். మోసం చేసే కార్యములు మన నుండి విడిచిపోవునుగాక. கெட்ட சிந்தை கெட்ட எண்ணங்கள் அவர்களை விட்டு விலగి పోగొట్టం. చెడు ఆలోచనలు చెడు కార్యములు మన నుండి విడిచిపోవునుగాక. ஒவ்வொருவரையும் பேர் பேராக தொட்டு ஆசீர்வதி. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు నన్ను ముట్టి ఆశీర్వదించండి. கர்த்தருடைய ஆசீர்வாதம் ஐஸ்வரியத்தை கொடுக்கட்டும். అయ్యా నీ ఆశీర్వాదం ఐశ్వర్యమే సదయ మాకు. எல்லா வேதனைகள் நீங்கட்டும். ప్రతి వేదన మీరు తీసివేయండి ప్రభువా. அருள்நாதர் ஒவ்வொருவரையும் ஆசீர்வதி. అయ్యా మీరు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ஊழியக்காரர்களாகிய நாங்கள் இவர்களை ஆசீர்வதிக்கிறோம். సేవకులుగా మేము వీరిని ఆశీర్వదిస్తున్నాం. கர்த்தர் தம்முடைய முகத்தை உங்கள் மேல் பிரகாசிக்க பண்ணி உங்கள் மேல் கிருபையா இருக்க கடவர். మీ యొక్క నాయన ముఖము వారి మీద ప్రకాశింపనీయండి. கர்த்தர் உங்களுக்கு சமாதானத்தை கட்டளையிட கடவர். సమాధానమును మీరు అనుగ్రహించండి. கர்த்தர் உங்களை ஆசீர்வதிக்க கடவர். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక என்று சொல்லி ஜெபிக்கிறோம். ప్రార్థన చేస్తున్నాం இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామమున తండ్రి. ஆமென். ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.